అందరికీ నమస్కారం. నేను ఎస్ఎన్ దినవహి. ఈరోజు శీర్షిక విశ్లేషించే శీర్షిక పేరే అధికారం తలకెక్కితే. మంచిది, చాలా మంచిది. ప్రస్తుత రాజకీయాలకి భారతదేశ రాజకీయ మొత్తం సమగ్రంగా ఈ శీర్షికలో దాగి ఉంది. ఒక వ్యక్తి అధికారాన్ని తలకెక్కితే రాక్షసుడవుతాడా లేక మంచి మనిషి అవుతాడా అన్నది అతని యొక్క వ్యక్తిత్వం మీద చిత్తశుద్ధి మీద ఆధారపడుతుంది. ఒక మనిషి, ఒక రాజకీయ నాయకుడు, ఒక పరిపాలన చేసిన వ్యక్తి చనిపోతే అతని కుటుంబం కూడా రాదు, అతను సంపాదించిన డబ్బు కూడా రాదు, అతని వారసత్వంగా మిగిలిన పిల్లలు కూడా రారు, అతని అధికారం రాదు. కానీ ప్రజల గురించి చేసిన మంచి పనుల వల్ల అతను కలకాలం ప్రజల మనసులో జ్ఞాపకంగా నిలిచిపోతాడు. ఆ కార్యక్రమాలే అతనికి ఆ గుర్తింపునిస్తాయి, వారసత్వానికి కూడా గుర్తింపునిస్తాయి. దేవుడి కింద చూస్తారు ప్రజలు అటువంటి వారిని మనసులో పెట్టుకుని. అదే రాక్షసుడైతే గెంటేస్తారు మనసు నుంచి. అంచేత ప్రస్తుత రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి, ప్రజల మనసులో ఏ విధంగా గుర్తుండాలి మనము. మంచి మనిషిగా, మంచి పాలనాదక్షుడిగా, మంచి వ్యక్తిగా గుర్తుండాలా, లేక ఇటువంటి రాక్షసుడు మళ్ళీ రాకూడదురా, పుట్టకూడదురా అనిపించుకోవాలా అని మీరే నిర్ణయించుకోవాలి. ఇది హెచ్చరిక కాదు, ప్రజలు మీకు ఇచ్చిన ఆఖరి అవకాశం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో దుర్వినియోగం చేసుకుంటారో మీ ఇష్టం. ఆఖరిగా చెప్పేది ఈరోజు, అధికారం తలకెక్కితే ఏమవుతుందో మీకందరికీ ఒక పాఠం నేర్చుకోవాల్సిన అద్భుతమైన రామాయణం నుంచి లంకాధిపతి రావణాసురుడి చరిత్ర మీరు తెలుసుకోవాలి, అతని నుంచి నేర్చుకోవాలి. అందుకే ఈ రోజుని అత్యద్భుతమైన విశ్లేషణ చేస్తున్నాం. బాధ్యత, అధికారం అనేది ఒక బాధ్యత, అహంకారం కాదు. బాధ్యతది. కానీ రావణాసుడు ఏం చేశాడు? అధికారం ఉంది, మహాశక్తివంతుడు, మహాబలవంతుడు, మహాభక్తుడు, మహాజ్ఞాని, 10 తలలు ఉన్న మహాబలవంతుడు, అపారమైన శక్తివంతుడు, అపారమైన జ్ఞానం ఉన్న మనిషి, అపారమైన సంపన్నుడు, బంగారు రథం, బంగారు లంక, రాజ్యాధిపతి, చక్రవర్తి. కానీ ఇన్నున్న మనిషికి అహంకారం. ఆ అహంకారం ఏం చేసింది? లంకని భస్మం చేసేసింది. అతనుకున్న అహంకారానికి లంక భస్మం అయిపోయింది. అంచేత రాజకీయ నాయకులు తెలుసుకోవాలి, అధికారం వచ్చేప్పుడు మీరు అజేయులని అనుకుంటారు జనరల్గా. మీరందరూ ప్రజల మాట వినరు, సలహాలు తిరస్కరిస్తారు, విమర్శలు ఎవరైనా చేస్తే అణిచివేస్తారు. గుర్తుంచుకోండి, మీరు రావణాసుని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అతను అంత అహంకారం తందే మొత్తం లంకని నాశనం అయిపోయింది.
మనమెంత, మీరెంత? అంచేత అధికారం వచ్చింది కదా అని అహంకారం పొందకండి. అది తలకెక్కితే రాక్షసులు అయిపోతారు. 2, దుర్మార్గం మొదట చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది, కానీ అంతం చాలా ఘోరంగా ఉంటుంది. రావణాసుడు కూడా చాలా ఆకర్షణీయం, బంగారు రథంలో తిరిగేవాడు, బంగారు లంక, అతి సంపన్నతో ఉన్న లంక, చక్రవర్తి, మహాశక్తివంతమైన సైన్యం, చాలా ఆకర్షణీయంగా బ్రహ్మాండం చూస్తే ఇదిగా ఉంటుంది. కానీ ఏమైంది? అతను లోపల అన్యాయం, అధర్మం, దౌర్జన్యం ఇవన్నీ మనసులో ఉన్నాయి కాబట్టి ఏమయ్యాడు? ఆఖరికి నశించిపోయాడు. ఎన్ని బంగారు లంకలున్నా, ఎన్ని బంగారు రథాలున్నా, ఏమున్నా మొదట్లో ఆ బ్రహ్మాండం కనపడ్డాయవని, కానీ లోపల ఉన్న అన్యాయము, అధర్మము, ఆ దౌర్జన్యమే ఆయన నాశనం చేసే రావణాసురుడిని. మహాపండితుడు నాశనం అయిపోయాడు. మీరు కూడా అధికారం వచ్చిన వెంటనే దర్పాలు, కార్లు, కార్వాన్లు, సెక్యూరిటీలు, ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన మహాసభలు, గెస్ట్ హౌస్లు, 5 స్టార్ హోటల్స్, మీ కూడా వంది మాగదుల జనం, ఖరీదైన వాగ్దానాలు, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ చేసే అవినీతి పనులు, చేసే అన్యాయాలు, చేసే దౌర్జన్యాలు, చేసే మోసాలు, వీటి వల్ల ఏమవుతున్నారు? రాజకీయ నాయకులు ఏమవుతున్నారు? నాశనం అయిపోతున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు అవగాహన లేదనుకోకండి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, బయటపడరు. అవసరమైనప్పుడే బయటపడతారు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రజల్లో కూడా ఓపిక నశిస్తోంది. నెమ్మదిగా అసంతృప్తి మొదలవుతోంది. సారీ. అలాగే అధికారం వచ్చిన వెంటనే తలకెక్కితే ఎవరు హెచ్చరించినా వినరు. హెచ్చరికలు పట్టించుకోరు అసలు. దానివల్ల ఏమవుతుంది? నాశనం అయిపోతున్నారు. రావణాసుడు ఏమైంది? విభీషణుడు హెచ్చరించాడు, అన్నా తప్పు, సీతను అపహరించడం ధర్మం కాదు, అది అధర్మం, విడిచిపెట్టేద్దాం ఆమెని, తీసుకెళ్ళి గౌరవంగా రాముడికి అప్పచెప్దాం అంటే వినలేదు. ఆయన చెప్పిన హెచ్చరిక వినలేదు. ఏం చేత? అధికారం, అహంకారం, వినలేదు. ఏమయ్యాడు? ఫలితం భస్మీపటం అయిపోయింది లంక. మీరు కూడా, రాజకీయ నాయకులు కూడా, మీ చుట్టూ సలహాదారులు ఉంటారు, మంచి సలహాదారులు కూడా ఉంటారు, నో డౌట్స్. వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు, మంచి మాటలు చెప్తారు, మంచి మార్గాలు చూపిస్తారు. కానీ వాళ్ళ మాట చెవికెక్కదో. ఇంచిన అధికారం, అహంభావం లోపల ఉంది, వాళ్ళ మాట వినపడదు. మీ వంది మాగదులు ఉంటారు, మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. మీరు ఏం చేసినా అబ్బా చాలా మంచి పని చేసామంటూ ఉంటారు. తప్పుని తప్పుగా ఖండించరు వాళ్ళు, తప్పుగానే చూడరు అసలు వాళ్ళు. అటువంటి మాటలు మీరు వింటారు, ఏమవుతుంది? మంచి సలహాలు ఇచ్చే మంచి వాళ్ళ యొక్క మాట వినకపోతే, ఆ హెచ్చరిక వినకపోతే ఏమయ్యాడు? రావణాసుడు నాశనం అయిపోయాడు. ఇక్కడ కూడా అంతే పరిస్థితి. అధికారం తలకెక్కితే అహంకారం, వినరు, మంచి మాటలు వినరు.
ఎవరో కొద్ది మంది ఉంటారు రాజకీయ నాయకులు, అందరూ అంటలేదు, నేను అందరినీ అంటలేదు. కానీ ఎక్కువ మంది ఇటువంటి వాళ్ళే ఉంటారు, తక్కువ మంది రాముడు లాంటి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ 4వది కుటుంబం, సంపద, శక్తి. ఏది మీరు చేసిన అధర్మాన్ని నుంచి రక్షించలేవు. రావణాసుడు కుటుంబం లేదా, చాలా పెద్ద కుటుంబం, మామూలు కుటుంబం కాదు అది, అత్యంత బలమైన కుటుంబం. సంపద, అఖండమైన సంపద, ఎవరు లేరంత అంత సంపన్నుడు. కుబేరుడు కూడా ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాడు, రావణాసుడు యొక్క కాళ్ళు, అంత సంపన్నుడు. ఏమైంది ఆ సంపద అంతా? ఏమైంది ఆ కుటుంబం? మళ్ళీ అత్యంత బలమైన సైన్యం, అపారమైన సైన్యం. ఏమైంది ఆ సైన్యం? రక్షించయా అధర్మం నుంచి? రక్షించలేదు. కుటుంబం రక్షించలేదు, సంపదను రక్షించలేదు, సైన్యం కూడా నిన్ను రక్షించలేకపోయింది రావణాసురుడిని. అంటే ధర్మం నుంచి అధర్మాన్ని కాపాడడం ఎవరి తరం కాదు. అందుకే ధర్మం చేయాలి, ధర్మవంతంగా మెలగాలి, అందులో ముఖ్యంగా పాలకులు. అందుకే చెప్తున్నా, మీరు కూడా, మీ డబ్బు మిమ్మల్ని రక్షించదు, మీ కుటుంబం మిమ్మల్ని రక్షించదు, మీ వంది మాగదులు మిమ్మల్ని రక్షించవు. మిమ్మల్ని రక్షించేది మీలో ఉన్న చిత్తశుద్ధి, మీలో ఉన్న నిజాయితీ, మీలో ఉన్న డెడికేషన్, ప్రజలంటే అభిమానం, ప్రజలంటే గౌరవం, ఇవే మిమ్మల్ని రక్షిస్తాయి. అధర్మం చేసిన వాడిని చరిత్ర ఎప్పుడైనా పట్టుకుంటుంది, ఎక్కడున్నా పట్టుకుని, సప్త సముద్రాలు దాటి ఎక్కడున్నా సరే పట్టుకుని లాక్కొస్తుంది. అధర్మం చేసిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు. న్యాయం మిమ్మల్ని ఎక్కడున్నా పట్టుకుంటుంది మిమ్మల్ని. నెక్స్ట్ స్త్రీ గౌరవం. స్త్రీని గౌరవించకపోతే సమాజమే నాశనం అయిపోతుంది. రావణాసుడు బతికేమైంది? సీతను అగౌరవపరిచాడు, అపహరించాడు. అది సమాజానికి మంచిది కాదు. సీతను అపహరించడం సీత ఒక్కదానిగా కాదు, మొత్తం స్త్రీ లోకాన్ని అపహరించినట్టు, స్త్రీ లోకాన్ని అగౌరవపరిచినట్టు. ఏమైపోయింది? ఆయన బతుకు నాశనం అయిపోయాడు. సంపన్నుడు, మహాసంపన్నుడు, మహాశక్తివంతుడు, మహాభక్తుడు, మహాజ్ఞాని. కానీ స్త్రీకి గౌరవం ఇవ్వలేదు. ఆ స్త్రీకి గౌరవం ఇవ్వనందుకు ఏమైంది? లంక సామ్రాజ్యం ఏమైంది? భస్మీపటలం అయిపోయింది. మీరు కూడా స్త్రీలను గౌరవించాలి. నీటి రాజకీయాలు మహిళల పట్ల చాలా గౌరవం ఇవ్వాలి, మహిళా నాయకురాళ్ళకి గౌరవం ఇవ్వాలి. లైంగిక వేధింపులు ఎక్కడా జరగకుండా చూడాలి. ముఖ్యంగా రాజకీయాల్లో అసలు జరగకూడదు. మహిళా నేతలను చాలామంది అవమానిస్తున్నారు. ఈరోజు కూడా ఒక వైసీపీ నాయకుడు అన్నాడు, ఆడవాళ్ళందరూ తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని. ఎంత ఘోరం అండి అది! ఆడవాళ్ళందరూ తాగుతున్నారా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తాగుతారా? అతను ఏం చేయాలి? అతన్ని, అటువంటి నాయకుల్ని ఏం చేయాలి? వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. వాళ్ళు ఆడవారిని కించపరిచిన, ఆడవారిని అగౌరవపరిచిన సర్వనాశనం అయిపోతారు. సమాజాన్ని ఆగదు, సమాజాన్ని నాశనం అయిపోతుంది. అదే కదా జరిగింది రావణాసుర రాజ్యం. ఒక్క సీతను అపహరించినందుకు లంక సామ్రాజ్యమే నాశనం అయిపోయింది.
ఈవేళ ఈరోజు ఆ వైసీపీ నాయకుడు అన్న మాటకి, ఆడవాళ్ళందరూ తాగుతారు అన్న మాటకి సర్వనాశనం అయిపోతుంది ఆ పార్టీ. అది రావణ ధర్మం. స్త్రీలను అగౌరవపరచడం అంటే రావణ ధర్మం. అహంకారంలో చేసిన ఒక చిన్న తప్పు తరతరాలు కూడా కళంకం. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది రావణాసురుడి చరిత్ర. ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. రావణాసురుడు కళంకం అని గురించి చెప్పుకుంటున్నాం. ఒక తప్పు పని చేశాడు. అంత మహాభక్తుడు, మహాశక్తివంతుడు ఒక తప్పు చేశాడు. సీతను అపహరించిన తప్పు చేశాడు. ఒక చిన్న అహంకారంతో తీసుకున్న నిర్ణయం అది. ఆ ఒక్క నిర్ణయం మొత్తం అతని జీవితం అంతా నాశనం అయిపోయింది. ఆ కళంకం ఇప్పటికీ కూడా పోవట్లేదు. వేల సంవత్సరాల జ్ఞానం, తపశ్శక్తి ఏమైంది? నిష్ఫలమైపోయింది. మీరు కూడా జాగ్రత్త. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ప్రజలకి మంచి నిర్ణయం అవ్వాలి. అలా కాని రోజుని మీకు కూడా పుట్టగతులు ఉండవు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు, ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఒక్క నిర్ణయం చాలు, మీ క్లోజ్, మీ రాజకీయ జీవితమే క్లోజ్. మీ డబ్బు మీ పిల్లలకు మిగులుతుంది, కానీ కళంకం కూడా వాడికి అంటుకుంటుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ చెప్తాడు, అది నాకు గుర్తుకొస్తుంది. ఒక అవినీతి అధికారి దగ్గరికి వెళ్ళి, నీ పిల్లలు మంచివాళ్ళు అయితే నువ్వు సంపాదించిన డబ్బులు ఒక్క పైస కూడా ముట్టుకోరు వాళ్ళు. నీ పిల్లలు కూడా నీలాంటి వాళ్ళు అయితే నువ్వు సంపాదించిన డబ్బుని ఒక్క క్షణం కూడా ఉంచరు, అవగొట్టేస్తారు. ఇక్కడ అంతే, మీ బతుకు కూడా అంతే. మీరు అవినీతితో సంపాదించే సంపాదన ఉంచరు, పిల్లలు బాగుపడరు. ఆ కళంకం వాళ్ళకి కూడా అంటుకుంటుంది. అందుకే ఆఖరికి రావణాసుడికి బుద్ధి వచ్చింది పాపం. ఆఖరిని తెలుసుకున్నాడు, తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. కానీ ఏమైంది? సమయం మించిపోయింది, ఆలస్యం అయిపోయింది. అందుకే అతను ఏమీ చేయలేక చనిపోయాడు, మిగిలిపోయాడు, ఇంకా నాశనం అయిపోయాడు. తప్పు ఆఖరి తెలుసుకుంటే కూడా ఉపయోగం ఉంది, సమయం లేనప్పుడు. మీరు కూడా అంతే. ఇది ఆఖరి అవకాశం మీకు. రాజకీయాలలో మీకు ఆఖరి అవకాశం. నీతిగా ఉండాలనుకుంటున్నారా? అవినీతిపర కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారా? ప్రజల సౌకర్యం కోరుకుంటున్నారా? మీ కుటుంబ సౌకర్యం కోరుకోవాలనుకుంటున్నారా? ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఒక్క నిర్ణయమే. రావణాసుడి నిర్ణయం, అటువంటి నిర్ణయం మీరు తీసుకుంటారా? ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా? ఆలోచించండి. రావణాసుడు తీసుకున్న నిర్ణయం ఇలా తీసుకున్నారా? మీరు కూడా క్లోజ్. అంచేతే అతను చేసిన తప్పుడు మీకు లంక కాలిపోయింది, కుటుంబం నాశనం అయిపోయింది, చరిత్రలో కళంకం మీద పడింది. అతని జ్ఞానం, శక్తి అన్నీ వృధా అయిపోయాయి. కానీ మీకు ఇంకా సమయం ఉంది, ఆలోచించుకునే సమయం ఉంది మీకు. కానీ తక్కువ సమయం ఉంది. అంటే జాగ్రత్తగా ఆలోచించాలి. అహంకారాన్ని విడనాడండి. మీరు సర్వశక్తులవంతులు కాదు, మీరు ప్రజాసేవకులు. మీరు అమరులు కాదు, ప్రజాసేవకులు. మీరు హెచ్చరికలు వినండి, విమర్శిస్తే స్వీకరించండి, నిజం చెప్పి వారిని దగ్గర చేర్చుకోండి, అధర్మాన్ని వదలండి,
దుర్నీతిని ఆపండి, అన్యాయాన్ని వ్యతిరేకించండి. ధర్మ మార్గంలో నడవండి. మహిళలను గౌరవించండి. వారి సమస్యలను పరిష్కరించండి. వారికి భద్రత ఇవ్వండి. వారి హక్కులను కాపాడండి. చరిత్ర నుంచి నేర్చుకోండి. రావణాసుడు నాశనం అయిపోయాడు, హిరణ్యకశిపుడు నాశనం అయిపోయాడు, కంసుడు నాశనం అయిపోయాడు. చరిత్ర నుంచి తెలుసుకోండి. రాక్షసుడుగా మారిన ప్రతి వ్యక్తి నాశనం అయిపోయాడు. అంచేత అధికారం తలకెక్కితే రాముడులా మంచి పాలనా దక్షుడిగా మీరు ఉండాలనుకుంటున్నారా? లేక అధికారం తలకెక్కితే రావణాసుడికి మళ్ళీ అహంకారంతో, అధర్మంతో విర్రవేగాలనుకుంటున్నారా? నిర్ణయించుకోండి మీరు. ఇది హెచ్చరిక కాదు, అవకాశం. ప్రజలు మీకు ఇచ్చే ఆఖరి అవకాశం. ఎంపిక మీది. సమయం లేదు మిత్రమా. రావణాసుడు కూడా ఆకర్షణలో పశ్చాత్తాపం చెందాడు, కానీ లంకను రక్షించలేకపోయాడు. ఇప్పుడు మీరు మారితే మీ లంక అంటే మన దేశం, ప్రజలు అందరూ సుఖపడతారు. లేదంటే రావణుడి అంతమే మీ అంతం. అధికారం తలకెక్కితే మీరు దేవుడు అవుతారా, రాక్షసుడు అవుతారా? నిర్ణయించుకోండి. నిర్ణయం మీది. చరిత్ర చూస్తోంది, ప్రజలు గమనిస్తున్నారు. భగవంతుడు తీర్పు చెప్తాడు. మంచిగా ఆలోచించుకోండి. సమయం లేదు మిత్రమా. త్వరగా నిర్ణయం తీసుకో. రాక్షసుడువా, మానవుడువా? మానవత్వంతో ఉన్న మానవుడువా, రాక్షసత్వంతో ఉన్న మానవుడువా? నిర్ణయించుకో. ఎవరు నువ్వు? నిర్ణయించుకో. అలా నిర్ణయించుకుని మంచి మార్గం ఎన్నుకుంటారని, మన దేశంలో అందరు రాజకీయ నాయకులు మంచి రాజకీయ నాయకులు అవుతారని, ప్రజలని తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళుగా అందరూ మెలుగుతారని ఆశిస్తున్నాను. అలా ఉండాలని కోరుకుంటున్నాను. కోరుకుని ఈ సాయంత్రం ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి. ఒకవేళ లైక్ చేయకపోతే డిస్లైక్ అన్నట్టయితే ఎందుకు డిస్లైక్ మీరు కారణం రాయండి కామెంట్స్ రూపంలో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.